సార్ ఈ ఇంట్లో వాళ్ళు సోడాలరాజు గారండి? కాదండి, సోమరాజు గారు. ఏమో చూడలేదండి. గే ఏంటిది? గే ఆ? ముగ్గు. ఏంటి ముగ్గా? వెళ్ళు. ముగ్గే గే. తీసుకోరా. యారా దోళ్ళ, ఆ కోడరత్నం గడి ఇల్లు చూసావు కదా, ఎలాగుంది? బాగుంది గాని స్థలం చిన్నది కదా, మరి గిట్టుద్దంటవా? నువ్వు ఊరుకోరా. 600 100 గిట్టెత్తాను, లేకపోతే నా ధాన్యం నాశరకం అంటాడాడు. ఈ గుత్తిపత్రం సంగతి ఏంటో ఆ కోడరత్నం గడికి చూపిస్తాను. యారా మైకో, ఎంతసేపు? అబ్బా అబ్బా లేదురా, మధ్యాహ్నం అయ్యాక భోజనం చేసి తాపీగా కిళ్ళి చేసుకుని అప్పుడు మొదలెట్టరా. మొదలెట్టా ఏదో తొత్తు కొడక మొదలెట్టో. తెలియజేయనది ఏమనగా, వాళ్ళ రత్నం గారు గుత్తి భద్రం గారి దగ్గర అప్పు తీసుకుని ఆ డబ్బు తిరిగి ఇవ్వనందుకు గాను వాళ్ళ రత్నం గారింటిని బహిరంగంగా వేలం వేయిస్తున్నారని తెలియజేయడమని. ఇందు మూలంగా 50 మంది ప్రధానికానికి తెలియజేయనది ఏమనగా, గుత్తి భద్రం గారు సోమరాజు గారి దగ్గర అప్పు తీసుకుని ఆ డబ్బు తిరిగి ఇవ్వనందుకు గాను గుత్తి భద్రం గారింటిని సోమరాజు గారు ఈ రోజు బహిరంగంగా వేలం వేయిస్తున్నారని అందరికీ తెలియజేయడం. మైకో ఏంట్రా వాగుతున్నావు? ఎవరండి? నాకు వెళ్ళండి, ఆయన ఇలాగే చెప్పానండి. ఎవరైనా? సోమరాజు గారండి. అమ్మ దీనమ్మ మెలికెట్టేశాడ్రా. యారా సోడాలరాజు గారు కనిపించారా? ఇంకెక్కడ సోడాలు ఎప్పుడో మీ ఇంటికి వెళ్ళి. పదరా వెళ్దాం. ఖాళీ సోడా ఉందంటే ఎక్కడున్నాడో ఏంటో. రాములూరు షెడ్ దగ్గర ఉంటారండి. వస్తానండి. ఏమైందిరా? ఏమైందంటావేంట్రా? లోన ఖాళీ సోడా ఉంటేను. అవునా? అయితే ఎక్కడ ఉన్నాడంటావు? సార్ సోమరాజు గారేనా? అవును బాబు, రాములూరు షెడ్ దగ్గర ఉన్నారంట. నీకు తెలుసా? నేను అక్కడికే వస్తారా? ఎవరో సోడాలరాజు ఏటి? సోమరాజు గారు ఎక్కడ్రా? ఏటో సోమరాజు గారు ఎక్కడ్రా? సోమరాజు గారు ఎక్కడ్రా? సోమరాజు గారు ఎక్కడ్రా? హలో, ఇక్కడ నువ్వేం కంగారు పడకరా, నీదేం తప్పులేదు కదా. ఒరే చంద్రం, రే ఇల్లండి పిలు. అలాగేనండి. ఏండే రాజుగారు పిలుస్తున్నారండి. వస్తున్నారండి. ఎరా బస్తాలు తగ్గినాయా? అవును. ఎవడో మన మిల్లు మీద కన్నేశాడు. ఆ కాపలా ఈరిగాడిని సాయంకాలం కాస్త తగ్గించి తాగమను. దొంగ నాయలు ఎవడో దొరుకుతాడు. సోమరాజు గారు, అయ్యా సోమరాజు గారు, తప్పు అయిపోయింది, క్షమించండి. యారా, నేను నీ ఇల్లు ఏలం వేస్తే నీకెంత నొప్పిగా ఉంది, మరి నువ్వు ఆడిల్లు ఏలం వేసినప్పుడు ఆడికి అంతే నొప్పిగా ఉంటుంది కదా. ఇప్పుడు తెలిసిందా నొప్పి అంటే ఏంటో? గుత్తిభద్రం కోళరత్నం అంటే ఈ ఊళ్ళో మంచి స్నేహానికి గుర్తు కదరా. అది కాదు రాజు గారు. నువ్వు ఆగు. సార్ కొరియరండి. మీకు చాలాసార్లు ఫోన్ చేశానండి. ఆ ఫోను ఇంట్లో మర్చిపోయి ఇచ్చాలి. ఎంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, అన్నదమ్ములాగా కలిసి ఉండండిరా. అదే అన్నదమ్ములాగా కొట్టుకు సావకండి. అలాగే రాజుగారు, రారా. ఒరేయ్, నేను సంతకాలు తర్వాత పెడతాను రా. అవును అన్నట్టు ఇదేడి? ఒరే కొత్తం, అయ్యగారు నేను తెలిసే పీకే. ఏంట్రా ఈ గోల? అయ్యగారు ఈ రోజు మీ పుట్టినరోజు పండగ అయ్యగారు, ఇదంతా హ్యాపీ బర్త్డే. ఒరే, నా పుట్టినరోజు ఏముంది గాని మనవడు మనవరాలు ఏదో కొరియర్ పంపించారా. ఇందులో ఏముందో అర్జెంట్ గా ఇంటికెళ్ళి చూడాలి. పదండి.
హ్యాపీ బర్త్డే టు యూ. అల్లుడు గారికి పాపకి సోమరాజు దీవించి వ్రాయినది. మా చిట్టి తల్లి వర్షమ్మకు నా దీవెనలు. ఎవరైనా వస్తుంటే మొహంకూర పంపిస్తానని చెప్పండి. చిన్నప్పుడు నువ్వు నాకు రాసిన ఉత్తరం తాతయ్య. చిచ్చి మహంకూర. ఇది మొహంకూర కాదమ్మా, చేప తలకూర. మందుబాట్లే నాన్న ఋషి. ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముద్దు పెట్టు. చిచ్చి మందు వాసన. బావా ఎప్పుడు వచ్చితివి నీవు 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 బావా ఎప్పుడు వచ్చితివి ఆగిపోయి. అయ్యగారు నీకు ఎన్నిసార్లు చెప్పాను పచ్చడి మిక్సీలో రుబ్బకూడదని. తీసుకో. ఆయ్. వద్దండి, నా మాట ఏనండి. నోరు మూసుకుని పద. పచ్చడి అంటే రోట్లోనే రుబ్బాలరా. తాతయ్య మేము గుర్తుపట్టలేదా? అక్కడే నిలబడి చూస్తుంటేను ఎవరో అనుకున్నాలే. తాతయ్య హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అవును, ఆ బర్త్డే గిఫ్ట్లయ్యో కొరియర్లో పంపే బదులు ఎలాగో మీరు వస్తున్నప్పుడు మీరే తేవచ్చుగా. లేదు తాత, అనుకోకుండా సడన్ గా వచ్చాం. ఓ, మీరు రావటమే నాకు సంతోషం నాన్న. కూర్చోండి కూర్చోండి. ఆ? బాగున్నారండి? ఏంటి కొత్త ఇంకా నాటకాలు ఆపలేదా? నాటకాల నా మొహమా, సగం జీవితం ఈ మసాలాలు నోడడానికే సరిపోతుంది. మంచిలు తెమ్మంటారా అయ్య గారు? ఆ, అయితే కాపీనే. నువ్వు చెప్పు. అరే చెప్పు. ఏంట్రా, ఎవరన్నా ప్రేమిస్తున్నావా? అంటే అది కొంపదీసి నువ్వా? తాతయ్య మేము తాత తాతయ్య మేము ఇద్దరు మేము ప్రేమించుకుంటున్నాం. ప్రేమించుకుంటున్నాం. ఆహా. డాడీని నువ్వే ఎలాగైనా ఒప్పించాలి. ప్లీజ్ తాత. ప్లీజ్ తాత. చాలా కష్టం. ఎంతకాలం నుంచి జరుగుతుంది నిర్వాకం? చిన్నప్పటి నుంచి తాత. అమ్మని, మరి ఇంతకాలం నాకు చెప్పలేదు? ప్లీజ్ తాత, ఎలాగైనా నువ్వే Please చేయాలి తాత. తాత. ప్లీజ్. ప్లీజ్. సరిపోదు, ఆ? ఇంకొంచెం బతిమాలాలి. మరి మా నాన్న ఒప్పుకుంటాడా? చూడు, మీరు వాళ్ళకి పిల్లలైతే వాళ్ళు నాకు పిల్లలు. మరి ఎవరి కోసం ఒప్పుకోరు? నేను ఒప్పిస్తాగా. థ్యాంక్స్ తాత. లవ్ యూ. ఎరా మనవడు మనవరాలు అమ్మాయి అబ్బాయి అందరూ బాగున్నారా? వాళ్ళకైరా బ్రహ్మాండంగా ఉన్నారు. పైగా గిఫ్ట్లు కూడా పంపించారు చూడు. అవును రే, నువ్వెప్పుడొచ్చావు? పొద్దున. ఒరేయ్, ఈడి బతుకంతా సగం బస్సుల్లోనూ సగం రైళ్లలోనూ సరిపోతుందిరా. అవునరా, ఇంతకీ రేపెక్కడికి? కూతురింటికా కొడుకింటికా? అబ్బా, ఎందుకు అడుగుతావురా బాబు? వాళ్ళిద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నా. ఓహో, పోనీ వాళ్ళతో నేను మాట్లాడినా? అమ్మో వద్దురా బాబు. ఇప్పుడు నువ్వు గాని కెలికావనుకో, వాళ్ళు పెట్టే కొత్త స్కీములకి నేను బలైపోతానురా. అయ్యగారు చల్లారిపోతున్నాయి, తాగండి లేదంటే తినండి. ఊర్లో అందరూ పడుకున్నారు. పోయి. ఒరే ఒరే, అది మందురా, ఎండ్రిన్ కాదు. మనక మందేమో గాని వాడికి ఎంటనేగా అలవాట్లేదుగా యాదవకి. ఒరే, మన కలకాలం ఇలాగే ఉండాలి. ఇలా మందు కొడుతున్నా? ఏంటి జోకేవా? ఇలాంటి కుళ్ళు జోకులు వేయబట్టే హైదరాబాద్ లో దంతే ఇక్కడ పడ్డాడు. ఒరేయ్, ఈడికి ఇప్పటికీ నోట్లోంచి సోడా గ్యాస్ వదలటం అలవాటు అవ్వలేదురా. మళ్ళీ సౌండ్ లోనే కలిపేయటం ఒకటి. మరి పక్కన వస్తువులేం లేకపోతాయండి? ఏముంది, చెవులో ఉన్న మిషన్ తీసేస్తాడు, వాడు సేఫ్, మనం మాత్రం సచ్చానే. రేయ్, నువ్వు వెళ్ళి మెక్కరా వెళ్ళు. సుంఠ. నోటి దురుసు ఎక్కువ ఈ ఎదవకి. లేదులేరా, నేను చేసిన గారాబమే. ఇంత ఇంట్లో మేమిద్దరం, వాడికి నేను, నాకు వాడు. ఏమ్మా, నాన్నా, ఇంట్లో పనంతా అయిపోయిందా? అయిపోయింది నాన్న. అవును నాన్న, మీ ఫ్రెండ్స్ తో మీ మీటింగ్ లో ఉన్నారా? అవునమ్మా, అవును. ఎంజాయ్ చేయండి, తర్వాత మాట్లాడదాం. సరేనమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. వీడు చాలా అదృష్టవంతుడురా. మంచి పిల్లలు, నా అలాగా కాదు.
వీడు ఇంకా అదృష్టవంతుడురా. అమెరికాలో పిల్లలు, వీడు. అక్కడే లేరా, కానీ పుసుకుమని అక్కడ పోయాననుకో అన్నీ అక్కడే కానిచ్చేస్తారు. నాకంటూ కోరిక ఉంటుందిగా ఇక్కడ నా ఊళ్ళో మీ మధ్య పోవాలని. అయినా ఈ వయసులో మన కోరికలు ఎవరు పట్టించుకుంటారు? రే, ఒకటి చెప్పనా, ఉరి తీసే ఖైదీని కూడా నీ చివరి కోరిక ఏంటని అడుగుతారు, కానీ మనలాంటి ముసలోళ్ళు ఎవరు అడగరు. బాగా చెప్పేవరా. ఒరే చంద్రం, సరదాగా నీ చివరి కోరిక ఏంటో చెప్పు. వాడు నేను ఎప్పటికీ ఇలాగే ఉండాలి. రంగా, మరి నువ్వు? నేను నా పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ కొట్టుకోకుండా ఉంటే చాలురా. అయ్యగారు 2 పెగ్గులు అయిపోయినాయి, నేను పడుకుంటున్నాను. ఏయ్, ఆడిని అడగరా, ఆడికేం కోరికలు లేవా? ఒరే సోడాల రాజు, నువ్వు చెప్పరా. నేను చెప్పను. అయ్యా సోమరాజు గారు చెప్పండి. నా పిల్లలందరూ ఆనందంగా ఉన్నారు, నాకు ఇంకేం కావాలి? అది సరేలేరా, ప్రతి వాళ్ళకి మనసులో ఏదో కోరిక పుడతానే ఉంటుంది. చెప్పు. చెప్పరా. ఏదైనా చిలిపి కోరిక? చిచ్చి, అదేం లేదురా. నా మనవడికి మనవరాలకి పెళ్ళైతే బాగుంటుందని, నా పిల్లలిద్దరూ వియంకులైతే నా జీవితంలో ఆనందం పట్టలేనంతగా ఉంటుందని. అదేరా నా కోరిక. మనసులో ఇంత పెట్టుకుని ఏమీ లేదంటావేట్రా? అవునరా, ఈ విషయం మీ పిల్లల్ని అడిగితే కదా తెలిసేది. దానికి సందర్భం రావాలి కదా, చూద్దారే, తీసుకోండి. సరేరా, ఇక నేను బయలుదేరతాను, రేపు ప్రయాణం కదా. ఒరే చంద్రం, ఆ, ఒకసారి మన లాయర్ గారిని రమ్మను. అలాగే. ఒరేయ్, నీ చాలా మంచి ఆలోచన, వెంటనే పిల్లల్ని అడిగే. అలాగే వస్తాను. అలాగే. వస్తావురా. అయ్యగారికి అసలు బాగాలేదండి, మీరు త్వరగా బయలుదేరండి. అమ్మగారు బయలుదేరారమ్మా. సరే అమ్మా. వచ్చేస్తున్నారండి. ఒరేయ్, వాళ్ళు వచ్చే టైం కరెక్ట్ గా డాక్టర్ రావాలి. అది నేను చూసుకుంటానండి. ఒరే అయ్యగారు, డాక్టర్కి ఏం చెప్తావురా? మీకు బీపీ బాగా ఎక్కువగా ఉందని, నీరసం బాగా ఎక్కువగా ఉందని, మందు 2 పెగ్గుల కన్నా ఎక్కువ తాగొద్దంటే వినట్లేదని. ఆ మందు గురించి నిన్నెవడు చెప్పమన్నాడు రా? నా పులి ఇక్కడ పెడితే చచ్చింది నీ మేక. అయ్యగారు, అవుట్. మీరు నా మేకలన్నీ తినేస్తున్నారు. ఊరే మేకలంటే గుర్తొచ్చిందిరా, పిల్లలు వస్తున్నారు కదా, ఆ. ఈ 2 రోజులు నాకు మందు ముక్కలు లేనట్టేనా? పోనీ రావద్దని చెప్పమంటారా? నీ అబ్బా. అయ్యగారు వచ్చేసారు. అమ్మ బాబోయ్ పిక్కలు.